హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ రోజు వీడియోలో మంగిన్పూడి బీచ్ చూసేద్దాం. అబ్బా బీచ్లో అంత స్పెషల్ ఏముంటుందిలే చూడ్డానికి అనుకోకండి, అసలు బీచ్ స్పెషల్, అదొక వైబ్ అంతే. ఏమంటారు? చాలా మందికి మంగిన్పూడి బీచ్ గురించి తెలిసే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ బీచ్కి ఎప్పుడైనా వెళ్ళుంటే సరదాగా కామెంట్ చేయండి. నేనైతే ఈ బీచ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం, అందులోనూ అనుకోకుండా వెళ్ళాం. అంటే బీచ్ కోసమే ప్లాన్ చేసుకుని పర్టికులర్గా వెళ్ళలేదు. ఏదో ఒక చిన్న పని ఉంటే భీమవరం నుండి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. రిటర్న్ వచ్చేసేటప్పుడు లోసరి మచిలీపట్నం రోడ్ లో వచ్చాం. ఆ రోడ్ లో రైట్ సైడ్ లో ఈ బోర్డు కనిపించింది, మంగిన్పూడి బీచ్ 8 కిలోమీటర్స్ అని. సరే 8 కిలోమీటర్సే కదా, ఒక గంట వెళ్ళొచ్చేద్దామని వెళ్ళాము. ఈ 8 కిలోమీటర్స్ రూట్ నిజంగా ఎంత బాగుందంటే, సన్నని రోడ్డుకి అటు ఇటు మంచి గ్రీనరీ, మధ్య మధ్యలో చిన్న చిన్న ఇళ్ళు, చాలా చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఇది చూసారా, మొన్న జూన్ లో ఇక్కడ మసులా బీచ్ ఫెస్టివల్ 3 days చాలా గ్రాండ్ గా జరిగాయి. అప్పుడు గేట్వే ఆఫ్ అమరావతి అనే థీమ్ తో ఇది అరేంజ్ చేశారనమాట. బాగుంది కదా, అందుకే అనుకుంటా ఆ తర్వాత కూడా వాటిని అలానే ఉంచేశారు. యాక్చువల్ గా మా భీమవరానికి పేరుపాలెం బీచ్ చాలా దగ్గర, అయినా మేము ఇప్పటి వరకు ఒక 3-4 టైమ్స్ వెళ్ళుంటాం అంతే. జనరల్ గా మేము బీచ్ కి వెళ్ళడం అలాంటివి తక్కువే అనుకోండి. ఈ మధ్య పేరుపాలెం బీచ్ ని చాలా బాగా డెవలప్ చేశారంట, ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయడం చాలా మంచిది అంటారు. ఈ 1 month కూడా బీచ్లన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. మేము వెళ్ళింది కార్తీక మాసానికి ముందే, అప్పటికి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవ్వలేదు. అయినా కూడా జనం బానే ఉన్నారు. వెహికల్స్ చూస్తున్నారు కదా అక్కడ ఎన్ని ఉన్నాయో. అక్కడ పార్క్ చేసేసి కనిపిస్తున్న కొబ్బరి చెట్ల వరకు నడిచెళ్ళాలి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవి అయితే చాలా ఉన్నాయి. ఈ సెంటర్ లో ఒక పెద్ద శివలింగం ఉంది. తర్వాత టెంపుల్ కట్టే ప్లాన్ ఉందంట. ఈ శివలింగం చుట్టూ చిన్న చిన్న దేవుడి విగ్రహాలు, ఫొటోస్ ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు చూసారా, ఇవి రెడీమేడ్ కొబ్బరి చెట్లు, అంటే ఎక్కడో పెరిగిన కొబ్బరి చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఇలాంటి రెడీమేడ్ వృక్షాల గురించి కడియం వెళ్ళినప్పుడు వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ బీచ్ దగ్గర కొబ్బరి చెట్లని ఈ మధ్య పెట్టారంట. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే, అలలు అనేవి చిన్నగా వస్తాయి, లోతు కూడా తక్కువగా ఉంటుందంట, అందుకే జనం ఎక్కువగా ఉంటారు ఇక్కడ. నిజంగానే బీచ్ చాలా బాగుంది, అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి. ఆ చివరి వరకు చూడండి, జనం అక్కడి వరకు వెళ్ళిపోతున్నారు. అలలు పెద్దగా ఉండవు, లోతు తక్కువగా ఉండడంతో చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అంత దూరం వెళ్ళొద్దు అని పోలీసులు చెప్తున్నా వినిపించుకోవట్లేదు. నేనైతే జస్ట్ కాళ్ళు తడుపుకున్నానంతే. నాకు చాలా భయం, అలా చూస్తే ఎంజాయ్ చేస్తానంతే. వీడియో కోసం కాస్త ముందుకెళ్దామన్నా భయం వేసింది. మచిలీపట్నం బస్ స్టాండ్ నుండి ఇక్కడికి 12 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి షేర్ ఆటోస్ ఉంటాయి, 30 రూపీస్ తీసుకుంటారు. ఈ మంగిన్పూడి బీచ్ని బందర్ బీచ్, మచిలీపట్నం బీచ్ అని కూడా పిలుస్తారు. మనకి ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది పోర్ట్ ఏరియా. దానికి వెనకాల హార్బర్ ఉంటుంది. చెప్పాను కదా మేము ప్లాన్డ్గా వెళ్ళలేదు అని, టైం లేక అక్కడికి వెళ్ళలేకపోయాం. హార్బర్ అంటే చేపలు పట్టడానికి బోట్స్ వెళ్తాయి కదా, వాటిని మనం అక్కడ చూడొచ్చు. అక్కడ రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు అన్నీ ఉంటాయి. కావాలంటే వాటిని మనం ఆ బోట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కూడా. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ 5 అన్నమాట. అసలు భలే ఉంది కదా. ఇలాంటి సీనరీస్ ని డైరెక్ట్ గా చూసినప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. ఈ బీచ్ దగ్గర హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కావలసినంతసేపు ఆ సముద్రంలో ఆడుకుని ఆ తర్వాత వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఒక 2 కనిపించాయి, కానీ మెయింటెనెన్స్ లేదనమాట, అస్సలు బాగాలేదు. అదొక్కటి తప్ప ఈ బీచ్ వ్యూ, ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఈ సంవత్సరం మీ కార్తీక మాసం సముద్ర స్నానాన్ని ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఆ టైంలో ఇంకా బాగుంటుందంట. సముద్ర స్నానానికి వచ్చే వాళ్ళు డిఫరెంట్ సైజెస్ లో శివలింగాలు చేసి పూజలు చేసుకుంటూ ఉంటారంట ఇక్కడ. అప్పుడు ఈ ప్లేస్ అంతా శివలింగాలతో చాలా అందంగా ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పారు. అలా కొంచెం సేపు బీచ్ అంతా తిరిగి అక్కడ బోలెడని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, ఓ స్టాల్లో బేరమాడి ఓ ఫిష్ అయితే తీసుకున్నాము. ఎంత? ఇదైతే 100 అమ్మ. ఈ సైజ్ అయితే జత ఉంటాయి. సైజ్ బట్టి ఉంటాయి. ఒకటి ఉంటుంది, వెన్ను ఉంటది కదా, కండక్ట్ మాత్రం 150 అనమాట. అంటే సైజ్ 150 అన్న, జత 150. ఇది ఒకటి 100 రూపాయలు అంటున్నా.
చిన్నదే కదా చెప్పింది. లేదురా ఇగోరా సైజ్ బట్టి చూడు కండ చూడు. అది 70కి ఇచ్చేయండి. కార్తీక మాసంలో ఫిష్ ఏంటి అనుకోవద్దు, నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందు తీసిన వీడియో ఇది, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంతే. అలా ఫిష్ ని ఎంజాయ్ చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ బీచ్ కి దగ్గరలో లైట్ హౌస్ ఉంటుంది, 10 అంతస్తుల్లో ఉంటుందంట. ఈ 10 అంతస్తులు కూడా మనం మెట్లెక్కుతూ వెళ్లాల్సిందే. దానికి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుందంట. మేమైతే వెళ్ళలేదు, మాకు టైం లేక జస్ట్ బీచ్ ఒకటే చూసి వచ్చేసాం. మీరు మాత్రం ఈ మంగిన్పూడి బీచ్ కి వస్తే ఈ లైట్ హౌస్, హార్బర్ లాంటివి కంపల్సరీ చూసేలా ప్లాన్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.